మాస్టర్, కడుపులో మంట మనకి సహజంగానే ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అందరికీ అది ఎదుర్కొంటూ ఉంటారు. మన ఇంటి చిట్కాలో ఎలా ఈ నివారణ చేసుకోవచ్చు అనేవి కొన్ని ఉన్నాయి. నేను చెప్తాను, ఒకసారి చూడండి మాస్టర్. కడుపులో మంట రావడానికి కారణం మనమే. ఎలా అంటే మన ఆహార విహారాల్లో మనం దానికి ఏదైనా తినేస్తున్నాం. మసాలాలు రండి కానీ, లేదంటే అధిక కారాలు కానీ ఇట్లా తీసుకోవడం వలన మనకి వస్తున్న సంగతి ముందే ఆహార మార్పులు చేసుకుంటే ఈ కడుపులో మంట అనేది రాదు. దీనికి ఎలాంటి అంటే అరటి పువ్వు కానీ, అరటి కాయ కానీ కడుపులో మంట కానీ, అల్సర్ను తగ్గించే గుణం ఉంటుంది. అట్లానే ఈ విషయము గుర్తుంచుకొని పేగుల వ్యాధులతో బాధపడేవారు అరటికి సంబంధించిన పదార్థాలు తీసుకోవడం మంచిది. అరటికాయ అనేది తీసుకుంటే ఈ కడుపులో మంట అనేది తగ్గుతుంది. అట్లానే చక్కని ధనియాల కషాయము అర గ్లాసు వరకు తాగితే ప్రతిరోజు అల్సర్ తగ్గుముఖం పడుతుంది. కడుపులో మంట కూడా నెమ్మదిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎస్టి చూర్ణము, త్రిఫల చూర్ణం అనే ఔషధాలు ఆయుర్వేద మందు షాపులో మనకు దొరుకుతూ ఉంటాయి. ఈ రెండింటి సమానంగా తీసుకొని ఆ, మనకి మంట తగ్గుతూ ఉంటుంది. అట్లానే పేగుపోత కూడా తగ్గుతూ ఉంటుంది. ఎస్టి చూర్ణము, త్రిఫల చూర్ణాన్ని సమభాగంలో తీసుకుంటుంటే మనకి ఈ పేగుపోత తగ్గుతూ ఉంటుంది. అట్లానే అప్పటికప్పుడు ఆ, పిండిన పాలు గోరువెచ్చగా ఉన్నవి తాగితే కడుపులో మంట తగ్గుతుంది. పాలు మనకైనా దగ్గరలో ఏమైనా గేదె తీసుకుంటే అప్పుడప్పుడు పిండిన పాలు అయితే కడుపు మంట తగ్గించడానికి దోహదపడుతుంది. అట్లానే పత్తి గింజలను మెత్తగా దంచి పొడిని తేనెతో పావు చెంచా మోతాదులు తీసుకుంటే మంట, తాపం రెండు తగ్గుతాయి. ఇంకోటి వచ్చేసి ఉదయ భాస్కర రసము అనే ఔషధంలో కడుపులో ఆమ్లాన్ని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. వీటికి ఏంటంటే క్షారాలు ఉంటాయి అన్నమాట ఆ ద్రావణంలో. ఈ ఔషధం కడుపులో మంట, పొట్టల నొప్పి తగ్గించి పేగుపోత త్వరగా మాడేలా చేస్తుంది. ఇంకోటి వచ్చేసి వట్టివేళ్ళు, సుగంధి పాలు, లవంగాలు, అలానే యాలకులు, అతిమధురం, జాజికాయ, జాపత్రి వంటివి సమపాళ్లలో తీసుకుంటే ఈ సుగంధి పాల వేరు లోపలి పుల్ల తీసేసి వాడుకోవాల్సి ఉండేది. సమ మోతాదులో తీసుకోవాలి. ఇవన్నిటిని అన్ని సమభాగంలో తీసేసుకొని పౌడర్లా చేసుకొని మెత్తగా నూరుకొని దీనికి పచ్చకర్పూరం కూడా వేసి పొడిని పావు చెంచా మోతాదులో తేనెతో గాని లేదంటే పాలతో గాని తీసుకుంటే ఈ మనకి ఈ కడుపు మంట అనేది తక్షణమే తగ్గుతుంది. ఈ విధంగా ఈ రకాలైనటువంటి మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిని మన ఇంట్లో వాటిని తీసుకుంటే మనకు వచ్చినటువంటి ఈ కడుపు మంటని మన ఇంట్లో నివారణ చేసుకోవచ్చు. ఎలాంటి ఇది అలోపతికి వెళ్లకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చక్కగా తగ్గించుకోవడానికి ఈ మార్గాలను పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.